హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. మనకి ఎన్ని పండుగలు ఉన్నా వినాయక చవితి రోజునే పాలవెల్లి కడతాం. అది ఎందుకో తెలుసా? పాలవెల్లి కట్టడం అనేది ఒక ఆచారం. పాలవెల్లి అంటే పాల యొక్క వెల్లువ అని అర్థం. చెట్టుకి లేతగా ఉన్న కాయలను కోసినప్పుడు పాలు కారుతాయి. అటువంటి పాలు కారేటువంటి కాయలను తీసుకువచ్చి పాలవెల్లికి కట్టాలి. లేత జామకాయలు, లేత మొక్కజొన్న కంకెలు లాంటివి. గణపతికే ఎందుకు పాలవెల్లి కట్టాలి అంటే, గణపతి శరీరం నుండి తలను వేరు చేసిన తరువాత గజాసురుడి ముఖం పెట్టడం జరిగింది. గజాసురుడు అంటే ఏనుగు. అది ఎలా అయితే లేతగా ఉన్నప్పుడే కాయలను తన తొండంతో కోసుకుని తింటుందో, అలా దానికి గుర్తుగా వాటిని కట్టడం మొదలైంది. గజానన్నుడిగా ఉన్న వినాయకుడు పాలవెల్లికి ఉన్న కాయలను అలాగే కోసుకుని తినడానికి వీలుగా దాన్ని కడతాము. ఓం గం గణపతియే నమః. థ్యాంక్ యూ.